అంటారు రత్నకింకిణికారమ్యరచనా దామభూషిత. లోకంలో ఆడవారు మొలకి ఒక ఆభరణాన్ని పెట్టుకుంటారు. అంటే అన్ని వేళలా మరి పెట్టుకుంటున్నారా అండి? మగవాళ్ళంటే ఏదో ఒక బెల్ట్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక మొలత్రాడు కట్టుకుంటారు, ఏదో ఉంటాయి. లేకపోతే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఉపనయనం చేసినప్పుడు మొలకి దర్భతోటో లేకపోతే జింక చర్మంతోటో కడుతూ ఉంటారు కదా. మరి ఆడవారికి ప్రకటముగా అటువంటి ఆభరణములు ఉంటాయా అంటే, ఇప్పుడంటే మారిపోయినటువంటి లోక పరిస్థితుల రీత్యా మనం పెట్టుకోవట్లేదు, కానీ ఉన్నా పెట్టుకోవడానికి భయపడుతున్నారు. కానీ యథార్థమునకు ప్రతి స్త్రీ కూడా ఒక ఆభరణాన్ని నడువుకి పెట్టుకుంటుంది. దాన్ని వడ్డాణము అని పిలుస్తారు. ఇదే రచన దామభూషిత అంటే నడువుకి పెట్టుకున్నటువంటి ఆభరణము. దీనికి ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే, ఈ వడ్డాణానికి చిరుగంటలు ఉన్నాయనుకోండి, నడిచి వెడుతున్నప్పుడు ఆ గంటలు మోగుతాయి. ఈ గంటలు మోగితే దాన్ని అప్పుడు కింకిణీ సహితమైనటువంటి వడ్డాణము అని పిలుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు శ్లోకం చేస్తే ఆయన కొనత్ కాంచీదామా అని పిలిచారు. కింకిణి అంటే చిన్ని చిన్ని గంటలు, చిరుగంటలతో ఉంటే కింకిణి అని పిలుస్తారు. ఆ చిరుగంటలు లేనటువంటి వడ్డాణం అయితే దాన్ని మేఖల అని పిలుస్తారు. అసలు ఈ పెట్టుకోవడం అనేటటువంటిది ఒకవేళ తగినంత ఐశ్వర్యం లేక పెట్టుకోలేదు అనుకోండి, అంత ఐశ్వర్యం లేదు, అంత మాత్రం చేత ఇప్పుడు ఆ స్త్రీ దోషభూయిష్టమైన జీవితం గడిపినట్టు అవుతుందా? మీరు ఆలోచించండి. ఒక ఆవిడికి వడ్డాణం ఉందండి, పెట్టుకుంది. ఒక ఆవిడికి వడ్డాణం లేదు, పెట్టుకోలేదు. మీరు పెళ్లికి వెళ్ళారనుకోండి, ఓ నలుగురు వడ్డాణం పెట్టుకుని కనపడతారు, ఓ 1000 మంది వడ్డాణం లేకుండా కనపడతారు. అంటే వడ్డాణం పెట్టుకున్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వడ్డాణం పెట్టుకునే వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళేనా? దాని అర్థం అంటే జీవితంలో ఒక్కసారి కూడా వడ్డాణం పెట్టుకోకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్త్రీలా? కాదు. అందుకే ఆ తరువాత కాలంలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆడదాని యొక్క నడుం చుట్టూ ఆభరణం ఉండి తీరవలసిందే. కాబట్టి భర్త వివాహ సమయంలో పెడతాడు. అది ఒక్కసారి పెట్టి తీసేస్తారు ఆ ఆభరణాన్ని. అలా పెడితే ఏమవుతుందో తెలుసా అండి? దేవతల యొక్క అనుగ్రహం ఈ కడుపు భాగానికి, చుట్టూ ఉండేటటువంటి భాగానికి కలుగుతుంది. అలా ఎందుకు కలగాలి అని అడిగారు. దాన్ని యోక్త్రబంధనము అని పిలుస్తారు. యథార్థానికి ఈ యోక్త్రబంధనం వరుడు వధువుకి చేసేటప్పుడు పరమభక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అది చాలా చిన్న క్రతువు పెళ్లిలో. కానీ యథార్థంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి వైవాహిక జీవితంలో ఏది కోరుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తున్నారో దానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప ఫలితములన్నీ యోక్త్రబంధనంలోనే ఉంటాయి. ఆ దర్భలతో కూడినటువంటి త్రాటిని ఆ కడుపు చుట్టూ కట్టడంలోనే ఉంటుంది. అది కట్టినప్పుడు ఒక మంత్రం చెప్పిస్తారు వరుడి చేత. కానీ ఇవాళ మనకి ఏమైపోయిందంటే, లోకంలో ఇందుకు కడుతున్నామని తెలీదు, ఈ మంత్రం చెప్పాలని తెలీదు. పోనీ వాడికి తెలియకపోయినా మనం చెప్పిద్దామని కొంతమంది అనుకోరు. ఒకవేళ వారు చెప్పిద్దామనుకున్నా వీడికి చెప్పే ఉత్సాహం ఉండదు. నన్ను మీరు మన్నించగలిగితే నేను అస్తమానం అలా అంటానని మీరు నా మీద కోపగించుకోకండి. ఇవాళ వైవాహిక వ్యవస్థ, వివాహము అనేటటువంటిదంతా కూడా మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారన్నది కాదు, అంతా కలిసి బూడిదలో పోసిన పన్నీరు ఎక్కడైపోతుందో తెలుసా అండి? మీరు ఇంటికి ఎవరో అతిథి వచ్చాడండి, లేత అరిటాకు వేశారు, అరిటాకు మీద అరిటాకు వేశారు, 2 ఆకులు లేకుండా భోజనం పెట్టకూడదు. కనీసం ఆకు యొక్క చివరి భాగం తుంచి ఆకు కింద పెట్టాలి. కాబట్టి ఆకులు వేసి చక్కగా ఎలా వడ్డించాలో అలా కూరలు వడ్డించారు, పచ్చళ్ళు వడ్డించారు, పిండి వంటలు వడ్డించారు, అన్నీ వేశారు. చక్కగా కాస్త నెయ్యి వేశారు. ఇప్పుడు ఆపోషణ వడ్డించారు. ఆయన ఇలా అని తినబోతున్నాడు. ఇప్పుడు ఆయన హవిస్సు తీసుకోవాలి. ఆయన హవిస్సు తీసుకునేటటువంటి సమయంలో ఆ విస్తట్లో మీరు దగ్గడం వల్ల మీ నోట్లోంచి ఒక శ్లాష్మ ముద్ద వెళ్ళి ఆ విస్తట్లో పడింది అనుకోండి. ఇప్పుడు ఆయన ఆ హవిస్సు పుచ్చుకోవచ్చా? ఆ విస్తట్లో పదార్థాన్ని ఆయన తినచ్చా? ఆయన తినకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ విస్తర్ తీసేయాలి. ఇవాళ చేస్తున్నటువంటి వివాహాది క్రతువులన్నీ అలాగే పాడైపోతున్నాయి. నా ఉద్దేశ్యంలో అయితే వ్యతిరేక ఫలితాలు కూడా వస్తుంటాయి. కారణం ఏమిటో తెలుసా అండి? 2 తప్పులు మనం చేస్తున్నవి. ఒకటి,
సమంత్రకమైన వివాహం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు, శ్రద్ధ ఉండదు. కారణం ఏమిటంటే మొత్తం మన అటెన్షన్ అంతా ఎటు ఉంటుందంటే కేవలం వీడియో. మనం పెట్టుకున్న వీడియో కోసం మనం నాశనం చేసేసుకుంటున్నాం మన వ్యవస్థని. వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళ తప్పనడానికి కూడా లేదు. వాడు ఎంత బాగా తీస్తేనే వాడికి మీకు డబ్బులు ఇస్తారు. కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టుకుంటుంటే కనుబొమ్మల వంక చూసేవాళ్ళు లేరు. భూమధ్యంలోకి ఇలా మెడ తిప్పి ఉండాలి. తలంబ్రాలు పోసుకుంటే మెడ తిప్పాలి. ముక్కు మొహం తెలియనటువంటి పిల్లలు వెర్రికేకలేస్తుంటే తలంబ్రాలు పోసుకోవాలి. కొన్ని పెళ్లిళ్ళు చూస్తుంటే జాలేస్తుంది నిజంగా. తెలుసున్నటువంటి పెద్దలు ఏమీ అనలేక ఏమంటామండి మగ పెళ్లివారు అని. కొన్ని పెళ్లిళ్ళు చూస్తేనండి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తోట చదువుకున్నటువంటి పిల్లలు చల్లరి చేశారంటే అర్థం ఉండండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి జుట్టు నిరిసిపోయి కాటికి కాళ్ళు జోపుకున్న వృద్ధులు బయట బ్యాండ్ వాయిస్తుంటే డాన్సులు చేస్తున్నారు పెళ్లిళ్ళలో. ఏమిటండి అది? సభ్యత, సంస్కారం, పెద్దరికం ఏమిటి ఏడ్చింది నీ ముఖానికి? అంటే పిల్లల్లా నువ్వు బయట నిలబడి డాన్సులు చేయడం ఏమిటి? కోట్లు విప్పుకుని డాన్సులు. అక్కడి నుంచి అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా అండి? నురుగు యందు 4వ వంతు బ్రహ్మహత్యా పాతకం ఉంటుంది. నురుగు కానీ తగిలిందనుకోండి వెంటనే బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. అందుకే ఏటికి కొత్త నీరు వస్తే స్నానం చేయొద్దంటారు. శ్రావణ మాసంలో ఏ నదికి వెళ్ళి స్నానం చెయ్యొద్దని శాస్త్రంలో నిషేధం. మీరు శ్రావణ మాసంలో వెళ్ళి పుణ్యనదీ స్నానం అని గోదావరిలో స్నానం చేశారనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు. పుణ్యం వేరు నదీ స్నానం అని. నాతో మనం ఎప్పుడో ఎవరో శ్రావణ మాసంలో ఎక్కడికో పెడదామంటే శ్రావణ మాసంలో నదీ స్నానం ఏమిటండి చేయకూడదన్నాను నేను. నదీ స్నాన శ్రావణ మాసంలో కొత్త నీరు వస్తుంది. కొత్త నీటి మీద నురుగు ఉంటుంది. మీరు ములిగినప్పుడు ఆ నురుగు తగిలింది అనుకోండి అంతే మీకు వెంటనే బ్రహ్మహత్యాపాతక దోషం వేస్తారు. పావు వంతు అది పట్టుకు పీడిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో నదీ స్నానం చేయొచ్చా అంటే చేయకూడదు. నురుగు అంత పాపభూయిష్టం అయ్యుంటే పరమ పవిత్రంగా జీలకర్ర బెల్లానికి మంగళసూత్రానికి నువ్వేవో డబ్బాలు తెచ్చి ఇలా అని అదంతా నురుగు వచ్చేటట్టుగా చేసి అదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద పడేటట్టుగా ప్రవర్తిస్తున్నావంటే, పూర్వం యజ్ఞం జరుగుతుంటే అందులోకి కుక్క మాంసం తెచ్చి వేస్తుండేవారు యజ్ఞభంగం చేయడానికి. కలిపురుషుడు వివాహం వ్యవస్థ చేత మంత్రముల యొక్క శక్తి చేత దేవతానుగ్రహం కలగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒకవేళ వాడు పరమభక్తితో ఉన్నా అలా జరుగుతున్నా వీడి ఒంటి మీద నురుగు కాని పడి ఉందా అంతా ఎగిరిపోతుంది వీడికి. కాబట్టి ఒక ధూర్తుడు ఎవడో ఉంటాడు సభలో, వాడు తీసుకొచ్చి కొట్టేస్తాడు అంతే. ఆ నురుగంతా ఆ పెళ్లి వేదిక మీదంతా పడిపోతుంది. ఆ నురుగు పడిన ఉత్తర క్షణంలో పోతుందంటే నశించిపోతుంది. ఎందుకు చేస్తున్నాం మనం అంటే మనకి తెలియదు, అలా చెయ్యకూడదు అన్న విషయం తెలియదు. ఏవి పరమ పాపభూయిష్టమైనవో అవన్నీ కొని తెచ్చుకుని చేసుకుంటున్నాం. కారణం ఏమిటో తెలుసా అండి? కలిపురుషుడి యొక్క ప్రచోదనం. ఇలా చెయ్యకూడదు అని తెలిస్తే చేసేవాళ్ళు ఉంటారని మాత్రం నేను అనుకోను. నాకు ఎంత విశ్వాసం అంటే, నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాలు నేను చెప్పకపోతే నేను తెలుసుకుని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీలో తెలియని వారు ఉన్నారనుకోండి, ఒకవేళ ఇది తెలుసుకున్న తర్వాత మీరు చేయరు. మీరు చేశారంటే మీకు తెలియదు కాబట్టి చేశారు. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, తప్పలా చేయొద్దని చెప్తారు మీరు. అందుకని తెలిసినవాడు చెప్పాలా చెప్పకూడదా అంటే అవతల వాళ్ళకి తెలిసేమో అని నువ్వు చెప్పకుండా ఉండకూడదు, చెప్పి తీరాలి. ఆయన అలా చెప్పడం ఏమిటని కటువుగా తీసుకుంటే నీ కర్మ అంతే, దానికి ఇంకా ఉద్ధరణ లేదు. కాబట్టి తీసుకోవలసిన కోణంలో తీసుకుంటే దానికి ఉద్ధరణ ఉంటుంది. కాబట్టి యోక్త్రబంధనము అంటే అది పరమ పవిత్రమైనటువంటి కర్మ. మీరు చూడండి, ఒక పురుషుడి యొక్క జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా అండి? వాడి యొక్క అభివృద్ధి అంతా భార్య మీదే ఆధారపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇవాళ వాడు ఐశ్వర్యవంతుడు కావచ్చు, వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు అంటే గుర్తు ఏమిటో తెలుసా అండి? గత జన్మలలో చేసుకున్న పుణ్యం అంతా అయిపోతోంది కాబట్టి పట్టినదల్లా బంగారం అయిపోతుంటుంది. ఇప్పుడు అయిపోతోంది బంగారం కింద వచ్చేస్తోంది. ఎవరు పనిచేసుకుంటున్నారు ఇదంతాను? భార్య బిడ్డలు పనిచేసుకుంటారు సుఖరూపంలో. తన శరీరం ఉండదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగిలింది ఎవరు పనిచేసుకుంటారు? వాళ్ళందరూ పనిచేసుకుంటారు. కానీ ఉత్తర జన్మలకి కావలసినటువంటి ఫలితం ఒకటి ఉంటుంది, గొప్ప ఫలితం. అది చాలా గొప్ప ఫలితం. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి.
ఇప్పుడు తను యజ్ఞం చెయ్యాలన్నా తను యాగం చెయ్యాలన్నా పక్కన ఎవరు కూర్చోవాలి? భార్య కూర్చోవాలి. ఆవిడ నేను కూర్చోనండి. జన్మ నష్టం కుభార్యయా అన్నాడు. అందుకే వ్యాసుడు భార్య సరైంది కాకపోతే ఒక జన్మంతా పోయింది నీకు అన్నాడు. కాబట్టి కుభోజనేన దివస, భోజనం సరి అయింది కానీ చేయకపోతే ఆ రోజు పోతుంది. నీ ఇష్టం వచ్చినట్టు రజోగుణ తమోగుణ ప్రకోపం కలిగినటువంటి పదార్థాన్ని ఎక్కడికో వెళ్ళి తినేశారనుకోండి, సంధ్యావందనంలో గాయత్రి చేసేటప్పుడు మనసు నిలబడదు, పోయిందంతే ఆ రోజు. అది జీర్ణం అయిపోయి మళ్ళీ నశించాలంటే మరునాటి సూర్యోదయం అవ్వాలి. కాబట్టి కుభోజనైన దివస కుమిత్రేణ సుఖం కుత. మిత్రుడు దుష్టుడయ్యాడు అనుకోండి, అసలు సుఖం ఉండదు జీవితంలో. పుత్రుడు దుష్టుడయ్యాడు అనుకోండి, 7 తరాలు పాడైపోతాయి. వీడి వల్ల పుణ్యం చేసిన వాళ్ళు కూడా కింద పడిపోతారు. ఒకదానికన్నా ఒకటి ప్రమాదం. కాబట్టి భార్య సరి అయింది అయితేనే భార్య మనసు మంచిదవ్వాలి. భార్యకి గర్భమునందు దోషం ఉందనుకోండి, బిడ్డలు కలగకపోతే పుత్రుడికి పితృరుణం ఎక్కడి నుంచి తీరుతుంది? ఆమెకి మాత్రం ఈయనకి భార్యగా ఉండి ఏమిటి నేను సాధించి పెట్టాను అని మనసు బాధపడుతూనే ఉంటుందా ఉండదా? కాబట్టి వంశోద్ధరణం ఎక్కడుంది? ఇన్ని జరగాలంటే ఎందుకు అసలు వివాహం చేసుకుంటున్నారో ఆ ఫలితాన్ని ఇప్పించమని అడుగుతాడు. అమృతం తగిలింది కాబట్టి ఆ దర్భలతో పేనినటువంటి యోక్త్రమును తీసుకొచ్చి ఆ కడుపు చుట్టూ కడతాడు ఒకసారి బిగించి. ఆ కట్టేటప్పుడు అది కేవలం ఏమన్నా మళ్ళీ ఓసారి అప్పుడు తెలియలేదు ఇప్పుడు ఇంకోసారి ఇంటికి వెళ్ళి కడతానంటే కుదరదు. సమంత్రకంగా అప్పుడే కట్టాలంతే ఆ సమయంలో. చూడండి, జీవితంలో అది ఒకసారి పోయిందనుకోండి ఇంకంతే. జీవితంలో ఇక నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా చేయడానికి కుదరదు. కొన్ని ఎంత జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఏది అవగాహన? ఎందుకు చేస్తున్నట్టు చేయడం చేస్తున్నారు. యోక్త్రబంధనం చేయట్లేదా? చేస్తాడు. ఓ వెర్రి ఎందుకు చేస్తాడు? అన్నిటికీ ఫోటోలే. యోక్త్రబంధనం చేస్తుంటే ఓ 30 మంది ఫోటోలు తీస్తుంటారు. ప్రతి పనికి మాలిన వాడు సెల్లట్టుకుని ఫోటోలే. పక్క ఆయన మంత్రం చెప్తుంటే ఈయనకి ఆ మంత్రాన్ని ఉచ్చరించడానికి అవకాశం ఏది? ఈయన ఏమంటాడు మంత్రాన్ని? ఏమండవు. ఈయనకి ఎప్పుడూ ఆ వివాహ పీటల మీద కూర్చున్నంతసేపు ఆయన ఒక మహానటుడు. అందులో బాగా రావడానికి ఆయన కూర్చోవాలంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ మంత్రం ఏం చెప్పాలో వదిలేస్తాడు. ఏమని చెప్తోంది వేదం? అక్కడ ఏం చెప్పమని చెప్తోంది? ఆశాసానా సౌమనసం ప్రజాం సౌభాగ్యం తనుం అగ్నిరనూరత భూత్వా సన్నహ్యే సుకృతాయకం అని చెప్తున్నారు ఆ మంత్రంలో. అంటే ఆశాసానా సౌమనసం, నువ్వు మంచి మనసు కలిగిన దానివై ఉందువుగాక. ఏవైనా దోషములు జరిగినప్పుడు ఆ దోషములను సరిపెట్టుకోగలిగినటువంటి మనఃప్రవృత్తి నీ యందు కలుగుగాక. అలాగే నీకు ప్రజాం, మంచి బిడ్డలు కలిగెదరుగాక. ఆ కడుపు ఏ తల్లి కన్న పిల్లాడోనండి అంటారు లోకంలో. ఒక మంచి కొడుకు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఏమంటారంటే మీరు చూడండి, ఏ తండ్రి బిడ్డడో అనరు, ఏ తల్లి కన్న బిడ్డడో అంటారు. ఏ అమ్మ కందయ్యా నిన్ను అంటారు. నిన్ను కన్న తల్లి ధన్యురాలయ్యా అంటారు. ఆఖరికి సీతమ్మంతటి తంది కౌసల్యాలోక భర్తారం శుశువేయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చ అభివాదయా అంది. అందరి బిడ్డల్ని తల్లులు కన్నట్టుగా మా అత్త కౌసల్య రాముణ్ణి కనలేదయా, నా భర్త రాముణ్ణి కన్న మా కౌసల్య కడుపు గొప్ప కడుపు, ఆ కౌసల్యకి నమస్కరించానని చెప్పు అంది. దశరథుడికి నమస్కరించానని చెప్పమని లేదు. ఏ అమ్మ కన్న బిడ్డడో, నాయనా నిన్ను ఏ తల్లి కందిరా అంటారు. అమ్మ కడుపు సార్థకత పొందుతుంది. పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి ఆ కడుపు సార్థకత ఎప్పుడు పొందుతుంది? ఏదో బిడ్డల్ని కనేసి ఆయనకి పితృరుణం తీరిపోయిందంటే కుదరదు. ఆ పిల్లవాడు సరి అయినవాడు కావాలి. సరి అయినవాడు కావాలంటే ఆ గర్భమునకు దోషం ఏదైనా ఉంటే, ఒక కుచ్చితుడు ఆ గర్భమునందు వాసము చేయుగాక అన్న దోషం ఉంటే ఆ దోషం విరిగిపోవాలి. ఆ కడుపులోకి వెళ్ళినందుకు వాడు సజ్జనుడైపోవాలంతే. నాకున్ వెడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా అంటారు శ్రీ మహావిష్ణువు. నీ కడుపులో పెరగాలని కోరికగా ఉందమ్మా అన్నాడు శ్రీమన్నారాయణుడు అంతటి వాడు అదితిని. ఆ కడుపుకి అటువంటి ఫలితం కలగాలి. ఆ కడుపు తలుచుకోబడాలి కొన్ని తరాల పాటు. నీకు ఇటువంటి వైభోగం కలగాలి. నీ యొక్క గర్భము అటువంటి స్థితిని పొందాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ప్రజాం, నీకటువంటి బిడ్డలు కలుగుగాక. సౌభాగ్యం,
నీవు ఎన్నడూ ఆ కడుపు మీద బాదుకుని కాని, గుండెల మీద బాదుకుని కాని, పొట్ట నేలకి పొర్లేటట్టుగా కాని ఏడవకుండా ఉందువుగాక. అంటే నీ సౌభాగ్యమునకు కాని, నీ బిడ్డలకు కాని ఎన్నడూ ప్రమాదము రాకుండుగాక, నీ సౌభాగ్యము చిరకాలము నిలబడుగాక. ఆడది ఏం కోరుకోవాలో అవన్నీ యోక్త్రబంధనం చేసినప్పుడు అడుగుతాడు పురుషుడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవతలందరినీ పిలిచి అడుగుతాడు. నేను అడుగుతున్నాను, దర్భ పెడుతున్నాను ఆవిడ కడుపు చుట్టూ, దర్భలకి అమృతం ఉంది, ఇది తగలగానే ఆవిడ దోషములు విరిగిపోవాలి, ఆవిడ మంచి పేరు తెచ్చుకోవాలి, నన్ను అనుగమించింది అన్న పేరు ఆవిడికి రావాలి, నా మనసు ఆవిడికి తెలియాలి. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా సంకుచితత్వం ఉన్నా అది పోవాలి. ఏమంటే మరి పురుషుడికి అలా అక్కర్లేదా? ఉంది కాబట్టే ఈ మాట అడిగాడు. అలా ఉంది కాబట్టే గురువు స్నాతకం చేశాకే పిల్లనిమ్మన్నాడు. గురువు గారు స్నాతకం చేసి ఇవ్వగా పిల్లనిమ్మనకపోతే కన్యాదానం చేయకూడదు. కాబట్టి ముందు స్నాతకోత్సవం అయింది. స్నాతకోత్సవం అయింది కాబట్టి పురుషుడికి కూడా చెప్పవలసినవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాతే పెళ్లిపేట్ల మీదకి తీసుకొచ్చారు. అప్పటి వరకు అసలు స్నాతకం అయితే తప్ప పెళ్లిపేట్ల మీదకి తీసుకురారు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు పెళ్లి కొడుకు, సౌభాగ్యం తను. ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడారండి. ఒక పరమ యథార్థం ఒకటి ఉంది లోకంలో. భార్యని ఏ అందం చూసి పురుషుడు స్వీకరించాడో ఆ అందము, ఆయన కన్నులకు అందముగా అనిపించిన అందము అలాగే ఉండాలి ఆ ఆకర్షణగా ఆయనకి తప్ప అది ఏ కారణము చేత వైక్లభ్యమును పొందకుండుగాక. పెళ్ళైనటువంటి 3 ఏళ్లకి ఒక అందమైన తల్లికి, ఆయన భర్త దృష్టిలో, నేను లౌకికంగా నా దృష్టిలో ఇంకోళ్ళ దృష్టిలో చెప్పట్లా, ఆవిడ అందంగా ఉండవలసింది ఆయన భర్తకి. నీకెందుకు ఇంకో ఆడదాని అందం గురించి? నీకున్నది ఒక్కటే, జగన్మాత. ఏ స్త్రీ నీకు కనపడ్డా ఆవిడ జగన్మాత. జగన్మాత నీకైనప్పుడు తల్లి అందం నువ్వు ఎంచుతావా? నీకు అనవసరం, ఆవిడ తల్లి నీకంతే, అమ్మా అంతే. నీవు అందమన్న మాట నీవు పరిశీలనం చెయ్యవలసింది, నీకు ఆకర్షణ అన్న మాట నిలబడవలసింది ఒక్క నీ భార్య విషయంలో మాత్రమే. ఇక ఏ స్త్రీ విషయంలో నీకు ఆ సంబంధం లేదు. వాళ్ళందరూ నీకు తల్లులే, నీ తోబుట్టువులే. కాబట్టి వాళ్ళందంతో నీకేం పని? వాళ్ళందరూ నీకు అందగత్తెలే. ఏ కారణంగా? అమ్మగా. అమ్మకి అందం ఏంటి? అమ్మతనమే అందం, అంతే. నీకు వాళ్ళందరూ అమ్మలు, అందుకే వాళ్ళు అందగత్తెలు. కానీ పురుషుడికి మాత్రం భర్తకి భార్య అందంగానే ఉండాలి ఎప్పటికీ. ఎప్పటికీ అంటే ఆ మనస్సు చూరగొనాలి. కాబట్టి ఒక్క 4 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆవిడికి ఒంటి నిండా బొల్లు వచ్చేసింది అనుకోండి, ఎలా? అందుకే 2 శుద్ధులు చేస్తారు. అమ్మా నువ్వు అలా బాధపడకుండా ఉండుగాక అని కాడి పెట్టి, కాడి మించి కన్నంలోంచి ఛిద్రాభిషేకం అని చెప్పి నీళ్లు మెడ మీద పడేటట్టుగా అభిషేకం చేస్తారు. అది అపాల మంత్రములు అని ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఆ కథ అంతా ఎందుకులేండి కానీ, అందుకని ఆ ఛిద్రాభిషేకం చేస్తారు. 2 వరుడు అడుగుతాడు దేవతల్ని, నాకు ఈమె యందు ఆకర్షణ ఇలా నిలబడాలి అంటే ఈమె శరీరము కూడా రోగగ్రస్తమైపోయి పాడైపోకుండా ఈమె ఆరోగ్యముతో ఇలాగే చక్కగా వర్ధిల్లుగాక. కాబట్టి తను ఇవన్నీ ఉన్నాయి. అసలైంది లేకపోతే అగ్నేరనూరత. నేను ఒక యజ్ఞం చేద్దాము అంటే అధికారం ఉంటే పీటల మీద కూర్చుని హవిస్సు ఇచ్చే అధికారానికి పక్కన కూర్చోవాలి. ఒకవేళ హవిస్సు ఇవ్వలేకపోతే ఇచ్చే ఆయన్ని కూర్చోపెట్టి చేయించడానికి ద్రవ్యం ఇవ్వడంలో భార్య, ఏమండి మన ఇద్దరం సంసారంలో ప్రవేశించింది అందుకే ఒక యజ్ఞం మనం చేయిద్దామండి అని ముందుకు రాగలిగినటువంటి భార్య అయి ఉండాలి. కాబట్టి అగ్నేరనూరత. నేను అగ్నికార్యం చేయడానికి, యజ్ఞం చేయడానికి, యాగం చేయడానికి, హోమం చేయడానికి అన్ని హవిస్సులు ఇవ్వడమే అక్కర్లేదండి. కొన్ని వేల మందికి అన్నం పెట్టారు. ఆ అన్నం పెట్టడానికి, అన్నదానానికి భర్త చేసేదానికి భార్య బాసటగా నిలబడింది. అది లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సు ఇవ్వడం కాదా? ఇవ్వడమే. కాబట్టి ఏమైంది? అగ్నేరనూరత. అగ్నిని సంతృప్తిపరచడంలో ఈమె నన్ను అనువర్తించుకాక, ఇటువంటి స్థితి ఈమెకు కలుగుగాక. ఓ దేవతలారా, నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. కాదయ్యా, ఈ జీవుడిగా ఈవిడికి చాలా దోషం ఉంది గత జన్మలలోది, ఈ జన్మలో దొరకదా దోషం. అంత పెద్ద దోషం ఒకటి ఈవిడికుంది. ఆ దోషం యొక్క కారణం చేత ఆ కడుపుకి శుద్ధి లేదు. కాబట్టి ఆ క్షేత్రమునందు మొలిచినటువంటి మొక్క మామూలు మొక్క అయ్యే ఉద్దేశ్యం ఉండదు. అది లోకకంటకత్వాన్ని పొంది ఉంటుంది. లేదా అక్కడ మొక్క మొలిచే అవకాశం లేదు. విత్తనం ఎంత గొప్పదైనా కావచ్చు, ఆ క్షేత్రము సారవంతము కాదు. కాబట్టి అక్కడ మొక్కలు పుట్టవు. ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం విరిగిపోవు కాక.
కాబట్టి నేను అమృతాన్ని తగిలిస్తున్నాను అని దర్భ యొక్క త్రాటి చేత వరుడు వధువు యొక్క కడుపు చుట్టూ ఆ తాటిని బిగిస్తాడు. పరమ భక్తితో ఆ సమయంలో వధువు కూడా తాను ఏ గౌరీదేవిని ఆరాధన చేసి వచ్చి కూర్చుందో ఆ గౌరీదేవిని మనసులో తలుచుకోవాలి. అమ్మా, ఈయన ఏం కోరుకుంటున్నారో అవన్నీ నాకు నువ్వు కృప చెయ్యి, కృప చేసి మేమిద్దరం సంతోషంగా మా జీవితాలు గడిపే అదృష్టాన్ని నువ్వు కృప చెయ్యాలి. మా వలన జరుగుతాయమ్మా ప్రమాదాలంటే మా బుద్ధి ఎదుర్కోలేకుండా వచ్చే సంఘటనలు, అవి జరగకుండా నువ్వు నివారించి మమ్మల్ని కాపాడమ్మా అని వధువు గౌరీదేవికి నమస్కరించాలి, వరుడు దేవతలకి నమస్కరించి యోక్త్రబంధనం చెయ్యాలి. ఒకసారి వరుడు యోక్త్రబంధనం చేసిన తర్వాత దర్భ తాడు విప్పేస్తాడు. విప్పేస్తే ఇక ఆ స్త్రీ తరువాత జీవితంలో వడ్డాణం పెట్టుకుందా పెట్టుకోలేదా అనవసరం శాస్త్రం. ఆమె ఎప్పుడూ పెట్టుకుని ఉన్నట్టే లెక్క. ఒకవేళ వడ్డాణం ఉండి లాకర్లో ఉండిపోయినా, వడ్డాణం ఉండి పెట్టుకోకపోయినా, లేక పెట్టుకోకపోయినా ఆవిడ ఎందు నువ్వు దోషం చూడ్డానికి వీల్లేదు, ఒక ఆభరణము లేదన్న మాట నువ్వు అనడానికి వీల్లేదు, ఆవిడకి ఉన్నట్టే లెక్క. ఇంత గొప్పది వడ్డాణం. అందుకని ఇప్పుడు అమ్మవారు కూడా పెట్టుకుంది ఆ వడ్డాణం. ఎందుకు పెట్టుకుంది? రత్న కింకి నికారం యరసన దామభూషిత. అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఎంత గొప్ప వడ్డాణంట. అమ్మ నడిచి వెడుతుంటే ఆ కింకిణిలు, ఆ గంటలు, చిరుగంటలు మోగుతున్నటువంటి చప్పుళ్ళు వినపడుతుంటాయిట. అలా చప్పుళ్ళు చేసేటటువంటి వడ్డాణం పెట్టుకున్నటువంటి తల్లి. ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని దాచారు వశిన్యాది దేవతలు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణం కడుపు చుట్టూ తిరిగి వస్తే ప్రధానముగా ఏ శరీరంలో ఏ ప్రాంతమునకు తగులుతుంది? నాభీస్థానాన్ని తగులుతుంది. నాభీస్థానమునకు తగులుతూ ఉంటుంది వడ్డాణం. ప్రతి జీవి పోషింపబడ్డాడు, అసలు ఈ పొడమి మీదకి వచ్చాడు అంటే దానికి కారణం ఏమిటంటే ఇక్కడికి వచ్చాక పాలు తాగాడు, ఒకవేళ పాలు లేకపోతే ఆవు పాలు తాగాడు. అందుకే అమ్మని మూడింటిలో చూసి తప్పకుండా సేవ చేయమని చెప్పింది శాస్త్రం. అవి కనపడ్డప్పుడు మాత్రం సేవ చెయ్యని వాడెవడో వాడు పరమ కృతజ్ఞుడని చెప్పింది. పరాశక్తి ఈ కంటికి కనపడనటువంటి తల్లి 3 రూపాల్లో ఇక్కడ కనపడుతుంటుంది. ఈ మాంసనేత్రమునకు కనపడేవి 3 రూపాలు అమ్మవి. మాంసనేత్రమునకు కనపడనిది ఒక్క రూపం. ఆ రూపమే అయ్యో పిల్లలకి నేను దగ్గరగా ఉండకపోతే ఎలాగని బెంగ పెట్టుకుని ఆవిడ 3 రూపాలు ఇచ్చింది. అందులో మొదటి రూపం కన్న తల్లి, మొట్టమొదటి రూపం అమ్మే. అమ్మకి పరాశక్తికి అభేదం. పరాశక్తి అమ్మగా ఉంటుంది. ఏ పిల్లల విషయంలోనైనా అంతే. ఆవిడ చదువుకుందా చదువుకోలేదా ఇవన్నీ వదిలేయండి. నేను చెప్తున్న వాక్యం ఎక్కడిదో తెలుసా అండి? నా ఊహ మీద చెప్తున్నాను అనుకుంటున్నారేమో. వేదమంత్రాలకు భాష్యం చెప్తున్నాను నేను. వేదమంత్రాల భాష్యంలోంచి చెప్తున్నాను. పరాశక్తియే నీకు కన్న తల్లిగా ఉన్నది. నువ్వు నీ కన్న తల్లి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఉత్తర క్షణంలో నీవు కాశీయాత్ర చేసి వస్తే భూప్రదక్షిణ శక్యేన, భూమికి 7 మాటలు ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో అమ్మకి నమస్కారం చేస్తే అంత పుణ్యం ఖాతాలో వేసేస్తారు. ఎందుకని? ఆవిడ పరాశక్తి అయి ఉంటుంది. ఆవిడ పక్కింటి వాళ్ళకి గయ్యాళవచ్చు, భర్తకి చికాకు పెట్టే స్త్రీ అయి ఉండొచ్చు ఆ ఒక్క సందర్భంలో, ఏదో కొంచెం విసుక్కున్నప్పుడు. పని మనిషి పట్ల గయ్యాళి కావచ్చు. నీకు మాత్రం అమ్మతనంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. కుపుత్రోజాయే తత్పచితపి కుమాతాన భవతి. దుర్మార్గుడైన కొడుకున్నాడేమో కానీ దుష్టురాలైన తల్లి లోకంలో లేదు. కాబట్టి పరాశక్తియే అమ్మగా నడుస్తోంది లోకంలో. రెండో రూపం ఎక్కడ నడుస్తోంది అంటే, మా అమ్మ శరీరంతో లేదని నువ్వు బెంగ పెట్టుకుంటావేమో. నీకెప్పుడైనా మా అమ్మకి చక్రకేళి పళ్ళు అంటే ఇష్టం, మా అమ్మగారి తిథి ఏడాదికి ఒక్కసారి వస్తే నేను ఒక చక్రపేళి అరటిపండు తోలు ఒలిచి భోక్త యొక్క విస్తట్లో వేసి అది ఆయన తింటే మా అమ్మ ఆనాడు వృద్ధురాలైపోయి చేత్తో పట్టుకుని చక్రకేళి అరటిపండు తింటూ ఎంత బాగుంది నాన్న చక్రకేళి అరటిపండు అన్న మా అమ్మ యొక్క తృప్తి గుర్తొస్తే మళ్ళీ ఏడాది వరకు నేను అమ్మకి పెట్టలేకపోతున్నానని నువ్వు బెంగ పెట్టుకుంటావేమో. అమ్మ చేతి అన్నం తినాలనిపించినా, అమ్మకి పెట్టాలనిపించినా
పరాశక్తి ఏం చేసిందంటే, ఒకవేళ తల్లి నీ పక్కన లేకపోతే, ఆవిడ శరీరం వదిలిపెట్టేస్తే కాలగతిలో, ఈ కోరిక తీర్చడం కోసమని అమ్మ గోమాతగా ఈ భూమి మీద నడుస్తోంది. పరాశక్తియే గోమాత. అందుకే మీకు అమ్మకి అరటిపళ్ళు పెడదామనిపించింది అనుకోండి, మా అమ్మకి ఒక్క పండు పెడితే ఎంత సంతోషించిందో అనిపించింది అనుకోండి, ఉత్తర క్షణంలో మీరు వెళ్ళి ఓ అరటిపండు ఒక ఆవుకి పెట్టారనుకోండి, వేదమంది ఉత్తర క్షణంలో అది పరాశక్తికే అందుచున్నది. పరాశక్తియే అమ్మ, ఆ అమ్మయే ఇప్పుడు ఆవుగా ఉంది. ఆ ఆవు తింటే అమ్మ తినేసినట్టే. కాబట్టి అమ్మ లేదన్న బెంగ లేదు. అందుకే రోజు ఆవు ఇంట్లో ఉండి ఆవుకి సేవ చేస్తే అమ్మకి సేవ చేసినట్టే. ఏ అమ్మకి? పరాశక్తికి. అందుకే ఇంట్లో ఆవు ఉండేది. అమ్మ ఇంట్లో తిరుగుతోందనుకోండి, అమ్మ ఎప్పుడు ఏం చూస్తుంటుందంటే పిల్లాడి క్షేమం చూస్తుంటుంది. ఏమే వాడికి ఆ పంచల చాపు ఉతికి ఇస్త్రీ చేశారా, వాడు ఆ సమయానికి అప్పుడు వెతుక్కుంటాడు పంచేది ఉత్తరీయం ఏదని. ఆ పంచెలు సిద్ధంగా ఉంచారా, లాల్చీ సిద్ధంగా ఉంచారా, వాడికి చాదస్తం ఎక్కువే, వాడికి ఆ మడి పంచి ఉంచారా జాగ్రత్తగాను, వాడి భోజనానికి వచ్చే వేళ అవుతోంది, ఆ మడి పంచి అవి పీట మీద పెట్టారా, కట్టుకుని భోజనం చేస్తాడు అంటుంది. అమ్మ కొడుకు కడుపు తడుగుతూనే ఉంటుంది. ఎప్పుడు అమ్మ ఇంట్లో ఎందుకు తిరుగుతుందంటే, కొడుకు తిన్నాడా, కొడుకు కన్యామరాయా, ఇదే పిచ్చి అమ్మకి. అమ్మ చేత్తో పెట్టింది అమృతం ఎలా అవుతుందో, ఆ చేతి స్పర్శకి ఆవు శరీరంలోంచి వచ్చింది అమృతమే అయి ఉంటుంది. అందుకే పంచామృతాలు కానీ పంచగవ్యములు కానీ ఆవులోంచే వస్తాయి. ఆవు పాలు పితుక్కుని పరాశక్తికి నైవేద్యం చేసి నువ్వొక్క గ్లాసుడు తాగితే అంతసేపు కూడా ఉండలేక, అమ్మ చేతి అన్నం నీకు తినాలనిపించింది అనుకో, మళ్ళీ అమ్మ లేదని అనకు, లోకంలో అంది తల్లి, నీకు అమ్మ ఎప్పుడు ఉంటుంది. అమ్మని నేను తీయను అని చెప్పింది ఆవిడ. అమ్మని తీసేంత దుర్మార్గులాన్ని నేను కాను. కానీ ఏ శరీరానికైనా వృద్ధాప్యం అని ఒకటి ఉంటుంది, జరా మరణము తప్పవు. వృద్ధాప్యం వచ్చి ఆ శరీరం వెళ్ళిపోతోంది. అమ్మని మాత్రం నీకు నేను తీయను. నీకు అమ్మని తీసేస్తే నేను అమ్మని ఎలా అవుతాను? కాబట్టి నేను తీయను అమ్మని. ఈ అమ్మ రూపాన్ని తీసినా వేరొక అమ్మ రూపాన్ని నీకు ఉంచుతాను. ఏదో తెలుసా? ఒక ఆవు తిరుగుతూనే ఉంటుంది, ప్రతి గుళ్ళ ముందు కనపడుతుంది. ఆ ఆవుకి నువ్వు ఒక అరటిపండు పెట్టు, నువ్వు అమ్మకి పెట్టినట్టే. ఆ ఆవుకి ఇంత అన్నం పెట్టు, నువ్వు అరటిపండు పెట్టినట్టే. ఆ ఆవు ఈంతుంటే నువ్వు కాస్త బియ్యం ఇంత బెల్లం ముక్క పట్టుకెళ్ళి పెట్టు, నువ్వు కొన్ని వందల యజ్ఞములు చేసినట్టే. నీకు అమ్మ చేతి అన్నం తినాలనిపిస్తే ఆవు పాలు తాగు, నీకు సమస్తమైనటువంటి శక్తి కలుగుతుంది. అమ్మ చేతి అన్నానికి అమృతత్వం ఎలా ఉందో ఆవు పాలకు అలా ఉంది. రాని పూజా మందిరంలో ఏ అమ్మని పిలుస్తున్నావు, ఏ అమ్మని పూజ చేశావు, ఆ అమ్మలోకి మీ అమ్మ ప్రవేశించింది. ఇప్పుడు నీకు ఎప్పుడూ అమ్మ పూజలు అందుకుంటూనే ఉంటుంది. నువ్వు పాడైపోతే అమ్మ ఏడుస్తుంది తప్ప సంతోషిస్తుందిరా అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పుడు ఇంకా అలాంటి కోరిక కలగలేదు. మా అమ్మ బహుశా నన్ను అలా నియంత్రించి ఉంటుంది, లేకపోతే నేను ఈ పాటికి మీకు ఉపన్యాసాలు చెప్పడానికి ఉండేవాడిని గారు, ఏ రోడ్డు బగబడిపోయి ఉండేవాడు. ఆ అలవాటు ఉండిపోయి చూసారా. కాబట్టి నేను ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే, నా ఇదేదో నేను సాధించిన గొప్ప విషయంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. వేదం ఎంత సత్యం మాట్లాడిందో చెప్పడానికి చెప్తున్నాను. ఒక రాత్రి వేళ నీకు అమ్మని చూడాలి తాపత్రయం కలిగింది. ఇంట్లోకి వచ్చేటప్పటికి వీడియోలో చూసావు, అమ్మ లేదు, బెంగొచ్చేసింది. ఇప్పుడు ఒక ఆవుని చూడడానికి కూడా నీకు టైం లేదు. ఎలా మరి అమ్మ అంటే, పరాశక్తి అంది వేదంలో, నువ్వు ఎక్కడున్నా అమ్మ నీ పక్కనే ఉంది, నువ్వు నమ్మగలిగితే. ఎలా? భూమిగా నీ దగ్గరే ఉందండి. భూమి అమ్మ. అందుకే భూమాత. కిందకి దిగేటప్పుడు మా అమ్మ పక్కన పడుకుని ఉందనుకోండి, మంచం పక్కనే, గభాలను దిగేటప్పుడు అమ్మని చూశారనుకోండి, అయ్యో అమ్మ అని గబుక్కుని పొరపాటున కాలు పెట్టిన, అయ్యో అమ్మ 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 క్షమించమ్మా, చూడలేదమ్మా అంటాం కదా. భూమాత అమ్మ. నీకు లేకపోవడం అంటే అమ్మ అక్కడే ఉంది. కాబట్టి అమ్మ తప్పక కాలు పెడుతున్నానమ్మా, క్షమించని చెప్పి దిగు. ఇక నువ్వు ఎక్కడ తిరిగితే అమ్మ నీ పక్కన లేదురా. ఇప్పుడు నువ్వు ఉపన్యాసం చెప్తుంటే అమ్మ పక్కనే ఉంది, నువ్వు అన్నం తింటుంటే అమ్మ నీ పక్కనే ఉంది. అసలు అమ్మ లేకపోవడం ఏంట్రా? ఓరి పిచ్చాడా, నువ్వు ఒక్కటి అర్థం చేసుకో. అమ్మ అంటే ఇంత గొప్పదని నీకు చెప్పిన నేను నిన్ను అమ్మలేని వాణ్ణి అలా చేస్తాననుకుంటున్నావు. అందుకే ఒక్క అమ్మని ఇచ్చినప్పుడు నీకు 3 అమ్మల్ని ఇచ్చాను. మామూలుగా నిన్ను కన్న తల్లి, గోమాత, భూమాత, 3 అమ్మలే.
ఈ ముగ్గురి పట్ల నువ్వు చేసే అపకారాల్ని ద్రోహాల్ని కూడా అంత స్థాయిలోనే లెక్క వేసి పాపం కూడా కడతాను గుర్తుపెట్టుకో.